ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయిగా దిమేష్ ఫ్రెండ్ తెలంగాణ టీఆర్టీ అనేది 31 జిల్లాల ప్రకారంగా కాకుండా 10 జిల్లాల ప్రకారం నడపాలని, అంతేకాకుండా ఈ యొక్క దరఖాస్తుల గడువు అనేది నవంబర్ 30 వరకు కాకుండా డిసెంబర్ 15 వరకు పొడిగించాలని హైకోర్టు అనేది ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ యొక్క అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది, మనకు ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. తెలంగాణ టీఆర్టీ దరఖాస్తు గడువు అనేది మనకు పొడిగించారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష దరఖాస్తు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణి ప్రసాద్ గారు ఒక ప్రకటన తెలిపారు. 31 జిల్లాల ప్రాతిపదికన దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. విద్యాశాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు గడువును డిసెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు వివరించారు. మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అభ్యర్థులు దరఖాస్తులను సవరణ తగిన రీతిలో సమర్పించాలని కోరింది. సో మనకు నోటిఫికేషన్ ఇచ్చిన అంటే ఈ యొక్క అప్డేట్ వచ్చిన దాని ప్రకారంగా చూసినట్లయితే తప్పకుండా మనకు పొడిగించారు. బట్ అఫీషియల్ వెబ్సైట్లో కనుక మీరు వెళ్ళి చూసినట్లయితే ఇంకా ఎటువంటి సమాచారం అయితే ఇక్కడ లేదు, ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఎస్టర్డే మనకు కానీ ఫ్రెండ్స్ ఇంకా అధికారిక వెబ్సైట్లో మనం కనుక వెళ్ళినట్లయితే ఈ యొక్క అధికారిక వెబ్సైట్లో మనకు ఈ యొక్క డేట్స్ మనం చూడొచ్చు. ఇంకా ఎండింగ్ డేట్స్ అనేవి ఇంకా పొడిగించలేదు. అధికారిక వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు దయచేసి అక్కడ కూడా మీరు క్లిక్ చేసి ఈ యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను 7:30కి ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ టైంకి అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు, ఎందుకంటే నైట్ అనేది ఈ యొక్క ప్రకటన రావడం జరిగింది కాబట్టి ఇంకా వెబ్సైట్ అయితే అప్డేట్ అవ్వలేదు. సో అప్డేట్ అయితే వస్తుంది, తప్పకుండా వస్తుంది 100%గా. సో కొంచెం టైం అయితే వెయిట్ చేయండి. అంతేకాకుండా మీరు ఆల్రెడీ అప్లై చేసిన వారైతే తప్పకుండా మీరు మీ యొక్క సమాచారాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఇచ్చిన అప్డేట్ తర్వాత. బట్ ఇప్పుడైతే అంటే అప్పుడు మీరు అమౌంట్ ఏం పే చేయక్కర్లేదు అనమాట. ఆల్రెడీ అప్లై చేసిన వారు ఎవరైతే ఉన్నారో సో వారు తమ సమాచారాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, తప్పులను సరిదిద్దుకోవచ్చు. కావాలంటే తప్పులు కానీ ఎవరైతే ఇచ్చినా సో ఈ విషయంలో ఏమీ డౌట్ పడక్కర్లేదు. మళ్ళీ అమౌంట్ పే చేయాలా, మళ్ళీ కొత్తగా అప్లై చేయాలంటే అదేం అక్కర్లేదు. సో ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చిందైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడితో లాగిన్ అయ్యి మీ యొక్క సమాచారాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎటువంటి ఫీజు మళ్ళీ చెల్లించక్కర్లేదని చెప్పి గతంలో మనకు ఒకసారి వివరణ అయితే ఇచ్చారు. సో ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి ఒక వీడియో షేర్ చేయండి. ఎందుకంటే లక్షల అభ్యర్థులు ఉన్నారు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు. సో అందరికీ మ్యాటర్ తెలియక చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్ని కింద కామెంట్ సెక్షన్లో. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇవ్వలేం కదా. సో మీరు కూడా అండర్స్టాండ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియోని ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేయండి వీలైనంత త్వరగా. ఎందుకంటే చాలామంది ఎస్టర్డే లాస్ట్ డేట్ కాబట్టి చాలామంది టెన్షన్ పడ్డారు. ఎందుకంటే వెబ్సైట్లో కూడా మనకు ఇంకా అప్డేట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఒకవేళ న్యూస్ పేపర్ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో సో వారైతే భయపడతారు. సో అందుకనే చెప్పి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనం అయితే మళ్ళీ అమౌంట్ అనేది పే చేయక్కర్లేదని చెప్పారు. సో వెయిటింగ్ అయితే ఆప్షన్ అయితే ఇస్తారు తప్పకుండా, ఎందుకంటే ఇంకా ఎస్టర్డే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి వెబ్సైట్ అనేది తప్పకుండా అప్డేట్ అయితే ఇచ్చేస్తారు. సో ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలంగాణ టీఆర్టీ డిఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఎవరైతే ఉన్నారో వారికి ఫ్రీ మెటీరియల్ అందించి చాలా వెబ్సైట్ గురించి నేను వీడియో చేశాను, అవి చూడండి. చాలా బాగా యూజ్ అవుతాయి, మీకు ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ అవుతాయి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏమేమి డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే.